వస్తే రంగి ఆయ్ ఒక్కసారి రావే. వస్తున్నానండి. ఈ పెళ్లి సంబరంలో హైరాణ పడిపోయాను. ఈ ఎడంచే తెగన వెలుస్తుంది. కాస్త పట్టవే. మీ ఆయన ఎప్పుడు వస్తాడే బొంబాయి నుంచి? తాపి పనికి వెళ్ళాడు కదండి అయ్యా. ఆడిల్లు కట్టడం పూర్తి అవగానే వచ్చేస్తాడండి. మంచి వయసులో ఉన్నదానివి నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంటే వెరిబాగులు వాడు. రంగి ఇటు రావే. ఏమిటే నువ్వు చేస్తున్న పని? అయ్యగారు చెయ్యి నొప్పెడుతుందంటేను. అంటారే అంటారు. ఈ మగాళ్ళ చేతుల దగ్గర నుంచే మొదలెడతారు. ఇవాళ ఇదన్నారు, రేపు ఇంకోటి అంటారు. నిన్ను ఇవాళ నుంచి పనిలోంచి తీసేస్తున్నాను. వెళ్ళు. అమ్మగారు ఇంకేం మాట్లాడుకో. నా బంగారం మంచిది కాదు, అందుకే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బులు సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళు. ఇయ్యాల రేపు ఇంటి నిండా చుట్టాలన్నారు కదండమ్మా. తమరికి పని పోవుద్ది. రేపు వెళ్ళిపోతానండమ్మా. ఏమండి? హలో ఏమండి? వెల్కమ్ డియర్. ఏమిటిది? చిచి లే, మరీ చేదస్తంగా బిహేవ్ చేయకు. నా కొద్దిగా చేదస్తాలు, పూజలు పునస్కారాలు ఎక్కువ. ఏమీ అనుకోకండి. అనుకునేది ఏదో ఒకసారి అనేసుకున్నాను. ఈ రోజా నా కోసమే పూసిందని. ఇక నువ్వు ఏం చేసినా ఏమనుకోను. కమాన్, డోంట్ వేస్ట్ టైం. అమ్మగారు గుండె నొప్పి వచ్చింది బాబు. వెలిగి తిరిగిపోతున్నారు. నన్ను ఒక్కడివాడిని చేసి వెళ్ళిపోకే. అమ్మా, డాక్టర్ గారు ఫోన్ చేశారా? నేను బ్రతకడం కష్టం అన్నాడని డాక్టర్ని పట్టుకుని విచిత్రమైన తిట్లు తిడితే నా ఆయుష్ పెరగదని మీ నాన్నకు చెప్పరా చిట్టి? వదిన గారు, మా చిట్టితో కాస్త మాట్లాడాలి. మీరందరూ. అలాగేనమ్మా, రండరా. అసలు వినకూడింది ఆయనేరా. నాన్న ఒక్క నిమిషం, అది నీకేం చెప్తుందో నాకు తెలుసురా. కానివ్వండి. చిట్టి, నీకు ఇదివరకే చెప్పాను. వయసులో ఉన్నప్పుడు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని. ఆయన నన్ను ఎంతో అభిమానంగా చూసేవారు. మీ అక్క పుట్టింది, నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. నిన్ను కడుపుతో ఉన్నప్పటి నుంచి నా జబ్బు ఎక్కువైంది. ఆయనకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మా పుట్టింట్లో కాన్పయ్యాక 3వ నెలలో నేను తిరిగి వచ్చేసరికి తెలిసిందిరా. అంతగా ప్రేమించిన మనిషి నా ఆరోగ్యం బాగుండకపోతే 1 సంవత్సరం 12 నెలలు నా కోసం ఆగలేకపోయారా. నేను కాన్పులో పోతాననే ఆయన నమ్మకం. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? హైరాన్ పడకు. ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మంచి బుద్ధులు కొడుకు రాకపోయినా పెదవ గుణాలు ఇట్టే అబ్బుతాయి. నువ్వు సరోజిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. రాను రాను నీలోను మీ నాన్నలా మార్పు వచ్చి అమ్మాయికి అన్యాయం చేస్తే నన్ను చంపుకు తిన్నంతొట్టు. సరోజకి నేను ఎందుకు అన్యాయం చేస్తానమ్మా? ఎటు పోయేటొచ్చినా కోడలికి దూరం కానీ నాకు మాట ఇవ్వు నాన్న. కొట్టమ్మా. రోజా,
తలనొప్పిగా ఉందా? ఎక్కువ ఏడ్చుంటావు. నాకు మాత్రం బాధగా లేదు. కంట్రోల్ చేసుకోవాలి. చిగురుటాకులు రాలిపోవడం, చిగురుటాకులు కాదు, వాటినేదో అంటారు, పండుటాకులు రాలిపోవడం సహజం. నిప్పరంగా ఉండు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. నేను మీ ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు వెళ్ళిపోవడం. అదుకు అలాంటి మాటలు మాట్లాడితే నా మీద తొట్టు. ఆవిడ వెళ్ళిపోవడానికి నువ్వు రావడానికి ఏమిటి సంబంధం? ఆ మాటకొస్తే నేను మొదటిసారిగా కాలేజీలో అడుగుపెట్టిన రోజే మా ప్రిన్సిపల్ గారు చచ్చిపోయారు. అది నా తప్ప? నేను ఎప్పుడూ అలా అనుకోను. సరేనా? కళ్ళు తుడుచుకో. అయ్యగారు, అమ్మ రంగీని అనవసరంగా పనులను తీసేసింది రోజా. ఇంటి విషయాలు తెలిసిన మనిషి. ఈ పరిస్థితుల్లో నీకు కాస్త తోడుగా ఉంటుందని నేనే మళ్ళీ రమ్మన్నాను. రంగి, అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. తలనొప్పిగా ఉందమ్మా? నూనె రాసి తలపడతాను రండమ్మా. చిట్టి, ఒక గుడ్ న్యూస్ రా. ఏమిట్రా అది? డాడీ హైదరాబాద్ ఫోన్ చేసి కొనుక్కున్నారు. మన ఇద్దరం పాస్ అయ్యాం రా. వెరీ గుడ్. రోజా, విన్నావా? నేను పాస్ అయ్యానట. పెట్టొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నావు. దీనికి ఏమంటావు మరి? ఏమిటి కాకి మార్కు పళ్ళపొడి అమ్మేదానిలా ఆ నవ్వేమిటి? నవ్వవే. నేను నవ్వలేనే? నేను బ్రష్ మీద పేస్ట్ ఎంత వేసుకోవాలో నీకు తెలుసు. నేను పోసుకునే వేడినీళ్లలో ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో నీకు తెలుసు. నేను తినే కూరల్లో కారం ఎంత ఉండాలో నీకు తెలుసు. నేను ఎన్ని గంటలకు పడుకోవాలో, ఎన్ని గంటలకు లేవాలో, పాపిడి ఎటు తీసుకోవాలో, ఎప్పుడు కాఫీ తాగాలో, ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలో, అన్నీ అన్నీ. ఆఖరికి రోజుకి నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలో అది కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసిన దానివి ఇదొక్కటే తెలుసుకోలేకపోయావుటే పిచ్చిదానా. నన్ను ఒంటరి వాడిని చేసి నువ్వు వెళ్ళిపోయినా నేను నీలాగా నవ్వుతూ బతికేయగలను తెలుసుకోలేకపోయావా? చూడవే ఎంత ఎంత సంబరంగా నవ్వుతున్నానో చూడవే. చూడు. అబ్బే, నేను ఏడవడం లేదమ్మా. అది నా శత్రువు. అది పోతే నేను ఎందుకు ఏడుస్తాను? కాకపోతే మనసారా తిట్టుకోవడానికి మనిషి లేకపోయిందే అన్న బాధ తప్ప. ఏమిటి వాళ్ళ తాళం తప్పుతోంది? నాకొక్కటే బలహీనతమ్మా. దాన్ని నేను తిట్టుకోవాలి. అది ఊడుకుంటుంటే నాకు సంబరం. ఏమిటో అది పోయిన తర్వాత నాకేమీ తోచడం లేదమ్మా. తిట్టుకునే భార్య పోయిందన్న బాధని హనుమంతరావు, తినిపించే తల్లి లేదన్న ఆవేదనని చిట్టిబాబు మర్చిపోవడానికి కొంతకాలం పట్టింది. ఈలోపు మన చిట్టికి ఓ ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు.